దేవిక గురించి తెలిసిన సుజిత్ వాళ్ళ అమ్మ దేవికాకి సపోర్ట్ చేసి ఈ ఫైట్ నువ్వు ఒక్కదానివే పోరాడాలి అని చెప్పి ధైర్యం చెప్తుంది. దాంతో దేవిక తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోతుంది. ఇది తెలిసిన సుజిత్ తన తల్లితో నువ్వు దేవికాని వాళ్ళ అమ్మోళ్ళింటికి ఎందుకు పంపించేశావు అని అంటాడు. దానికి సుజిత్ వాళ్ళ అమ్మ సుజిత్ ని తిట్టి ఈ టైంలో నువ్వు నీ వైఫ్ ని సపోర్ట్ చేయాల్సింది పోయి సమాజం గురించి ఆలోచిస్తావా అని చెప్పి అరుస్తుంది. మరోవైపు దేవిక అజ్మల్ అనే ఒక వ్యక్తిని కలుస్తుంది. అజ్మల్ వాళ్ళ నాన్న దగ్గరే దేవిక మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ ఆయన గ్యాంగ్స్టర్ అని తెలిసాక దేవిక ఆయన మీద కోపం పెంచుకొని ఉంటుంది. అప్పుడే అజ్మల్ దేవికతో మా నాన్న తప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక గ్యాంగ్స్టర్ లాగా మారాడు అని చెప్తాడు. ఇది విన్న దేవికకి తనెంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతుంది. ఆ తరువాత దేవికకి ఎవరో ఫోన్ చేసి నవీన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నవీన్ కూడా దేవిక స్టూడెంటే అయ్యి ఉంటాడు. దాంతో దేవిక నవీన్ ని కలిసి కావాలనే క్లోజ్ గా బిహేవ్ చేస్తూ కలవడానికి రా అని చెప్పి పిలుస్తుంది. ఇది విన్న నవీన్ ఫుల్ గా హ్యాపీ అయిపోతాడు. అలాగే నవీన్ మరియు దేవికల మధ్య చాటింగ్ స్టార్ట్ అవుతుంది. దేవిక నవీన్ కి ఒక లొకేషన్ పంపి అక్కడికి రమ్మని పిలుస్తుంది. నవీన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దేవికకి ఇచ్చింది ఎవరో కాదు, దేవిక వాళ్ళ అత్త మనిషి అయ్యి ఉంటాడు. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 8 అని కామెంట్ చేసేయండి.